ఫ్రెండ్స్ చూద్దాం వ్యాపారం అనేది జరుగుతుంది. మొత్తం ఎర్ర పొటేన్లు మార్కెట్లోకి అయితే వచ్చినాం. మనము చూస్తే వ్యాపారాల మీద అయితే ఉంటారు. చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎల్కేసీ ఛానల్. నా పేరు వచ్చి ఎల్కేసీ నుండి. ఈరోజు అయితే నేను సుండుపల్లి మార్కెట్కి అయితే వచ్చినానండి. సుండుపల్లిలో ఇక్కడ ఎర్ర పొటేన్లు ఎక్కువ మేకలు ఫేమస్ అండి. ఇక్కడ ఈరోజు సుండుపల్లి మార్కెట్లో ఏమొచ్చినాయి ఏమనేది చూద్దాము. అడ్రస్ వచ్చేసరికి సుండుపల్లి, అన్నమయ్య జిల్లా, పీలేరు నుంచి ఒక 50 కిలోమీటర్ వస్తుంది. రాయచోటి ఇట్లా వచ్చి కోడూరు, రాజంపేట ఇవంతా సర్కిల్ వస్తుంది అనమాట. ఇక్కడైతే ఏం రేట్లు పోతాయి ఏమనేది చూపించే ప్రయత్నం చేస్తాం. వీడియో మీకు ఎక్కడో ఒక దగ్గర నచ్చింది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు సపోర్ట్ చేసినారంటే ఇలాంటి వీడియోలు మళ్ళీ ఎక్కువ చేస్తూ ఉంటాను. సో మార్కెట్లో ఏమొచ్చినాయి ఏమనేసి మనం కనుక్కుందాము. ఇక్కడైతే ఒక మేక 2 పిల్లలు అయితే ఉన్నాయి. ఏం చెప్తాడు కనుక్కుందాం. అలా మీదే కదా, అమ్మేదానికే కదా, అట్లా కదా, అమ్మేదానికేనా కొన్నావా నువ్వు? అమ్మేదానికే. ఒక మేక 2 పిల్లలు అయితే ఉన్నట్టున్నాయి. ఏం చెప్తాను ధర? 23,000. ఏం పిల్లలు ఇవి? ఒక పోతు ఒక కొదం. 23,000. ఎన్నో అయితే మేక? ఒళ్ళు అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, చూస్తే 23,000 చెప్తానండి ఈ మేకని. ఒక మేక 2 పిల్లలు అయితే పొల్లు అయిపోయింది చెప్తున్నాడు. ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల మేక అయితే ఉంటుంది. 2 పిల్లలు, ఒక కొదం పిల్ల, ఒక పోతి పిల్ల. 23,000 అయితే చెప్తున్నాడు. 23,000 అయితే చెప్తున్నాడు. చూడండి, 2 అమ్మడాలు మేక అనమాట. 23,000 అయితే చెప్పడం అయితే చెప్తున్నాడు. వ్యాపారం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూద్దాము. ఇంకా ఏమన్నా పోతులు కానీ పొటేళ్ళు కానీ ఏమన్నా వ్యాపారాలు జరుగుతున్నాయి అంటే వ్యాపారాల టైం కాబట్టి ఏం చెప్తారో కనుక్కుందాం. అన్నా ఏం చెప్తారన్నా? కొన్నావా? ఏం రేటు పడిందనా? మొత్తం ఏం పడ్డాయి? 26,000. 2 మేకలా ఇవి పోతులా? 2 మేకలు, ఒక 10 గొర్రె. 26,000. 26,000 అంట. 2 మేకలు, ఒక గొర్రె. అన్నా ఈ 2 ఏం పడ్డాయి? అదేం పడ్డది? అన్ని 3 కలిపి తీసుకున్నావు. 26,000. 26,000. 26,000 రూపాయలు అయితే మొత్తం. అవి 2 17,000 అంట జత మీద. 17,000 రూపాయలు 2 జత మీద. 17,000 రూపాయలు. 17,000. ఇది వచ్చి 9,000 చెప్తున్నాడు. 9,000 అయితే చెప్తున్నాడు. గొర్రె 9,000 చెప్తున్నాడు. ఇప్పుడైతే పెద్ద పొటేళ్ళు చెప్పాము కదా ఇందాక మనము. ఇవైతే పెద్ద పొటేళ్ళు అయితే వ్యాపారం జరుగుతున్నాయి. చూడొచ్చు ఒకసారి పొటేళ్ళు అయితే నీటి చూడండి. ఏం రేటు పోతున్నాయి ఏమైనా కనుక్కుందాము. ఇవంతా ఏజ్ గ్రూప్ వచ్చేసరికి సంవత్సరం పిల్లలు వ్యాపారం జరుగుతుంది. ఏం చెప్తారో ఏమే కనుక్కుందాము. చూస్తే ఇక్కడ అయితే ఒక బ్యాచ్ లో పెద్ద బ్యాచ్ అయితే ఉంది. మొత్తం ఎర్ర పొటేళ్ళే. సుండుపల్లి అంటే చెప్పాను కదా ఇందాక, మొత్తం ఎర్ర పొటేళ్ళకి అయితే వస్తాయి అనమాట. ఈ బ్యాచ్ లో ఏం రేటు ఉన్నాయి, ఎంత వయసు అనేది మనం కనుక్కుందాము. అన్నా ఎంత వయసు పిల్లలు ఇవే? 1 సంవత్సరమా ఏజ్? ఎన్ని పొటేళ్ళు ఉన్నాయి మొత్తం? 16 పొటేళ్ళు ఉన్నాయి. అంత ఏజ్ గ్రూప్. ఎంత వెయిట్ పడతాయి అనుకుంటాడు అన్నా? 20 కిలోలు వస్తాయి. ఒకటి 20 కిలోలు వస్తుంది. ఏం చెప్తాను చెత్త? 33,000 చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తే 33,000 అయితే చెప్తానండి ఈ బ్యాచ్ లో. 33,000 రూపాయలు అయితే చెప్తాడు. 33,000 రూపాయలు చెప్తానమాట. అంతా ఏజ్ గ్రూప్ వచ్చేసి సంవత్సరం పిల్లలు అనమాట. 1 సంవత్సరం ఏజ్, అంతా 1 ఇయర్ ఏజ్. సంవత్సరం మీద ఒక 2-3 నెలలు ఆ విధంగా జరిగిండొచ్చు. 1-2 ఏదో 1.5 సంవత్సరం అయితే ఉన్నాయి. వెయిట్ వచ్చేసరికి 20 కిలోలు పడుతుందని చెప్తారు. మటన్ పర్పస్ అయితే 20 కిలోలు. లైవ్ వెయిట్ వచ్చేసరికి 35-40 కిలోలు ఆ విధంగా వస్తాయండి. లైవ్ వెయిట్ వచ్చేసరికి 30-35 వస్తాయి. 20 కిలోలు పై వస్తాయి. ఏం రేటుకి అడుగుతాండ్రా? ఏమన్నా అడుగుతాండ్రా? 31 కడతాండ్రు. 31,000కి అయితే అడుగుతానంట. చూడొచ్చు. అయితే వ్యాపారం అయితే ఉంటుంది. ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి కాస్త ఇటు అటు అయితే ఉంటుంది. ఏ ఊరేనా? సుండుపల్లి టౌనే, ఇక్కడ లోకలే. ఓకే ఫ్రెండ్స్, చూస్తే ఇవైతే వ్యాపారం అయితే ఉంది అనమాట. 31, 32 అయితే ఆ విధంగా అడుగుతానంట. కాస్త ఇటు అటు అయిపోద్ది. చూద్దాం. అయితే ఈ బ్యాచ్ అయితే ఇందాక వ్యాపారం అయినట్టుంది. వ్యాపారాలు జరుగుతున్నాయి. ఇవైతే అయిపోయినాయి అనుకుంటున్నాను. ఏం చెప్తారు ఏం అయిపోయినాయి అనేది కనుక్కుందాం. ఇవి కూడా ఇందాక ఆ బ్యాచ్ లో చూసాం కదా, ఆ బ్యాచ్ లో మారిగా ఉన్నాయి. ఇవి కూడా అంత ఏజ్ గ్రూప్ అంతా 1 సంవత్సరం పిల్లలు అనమాట. ఇవైతే వ్యాపారాలు అయిపోయినట్టున్నాయి. చూస్తే వెయిట్ వచ్చేసరికి ఒక 18-19 కిలోలు ఆ విధంగా పడతాయి మటన్ పర్పస్ లో. లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 30, 28, 30 ఆ విధంగా వస్తాయి. అన్నా ఎవరి అనేవి మీనా? అమ్మేశారనా? కొన్నారా? మీరు కొన్నారా? ఏం రేటు కొన్నారా? 24,000 జత. ఎంత సంవత్సరం పిల్లలు ఉన్నాయా? అన్ని పొడేళ్ళే కదా. 24,000 అంట. 24,000 అయితే చెప్తానండి. అన్న ఎంత వెయిట్ పడతాయి అనుకుంటాను అన్న?
మటన్ అయితే 16 కిలో పడతాయి ఫ్రెండ్స్. చూస్తే 16 కిలోగా చెప్తున్నాడు. మటన్ పర్పస్కి అయితే 16 కిలోలు ఆ విధంగా పడతా అంటున్నాడు. 16 కిలోలు. లైవ్ వెయిట్ వచ్చేసి 24-25 అంటున్నాడు. ఒక 16 అంటే ఒక 30 కిలోలు కూడా రావచ్చు అనమాట లైవ్ వెయిట్. 24,000కి అయితే కొన్నాడంట. బాగున్నావునా? ఏం కొన్నావో? ఏమన్నా కొన్నావా? అమ్మేసినావా? ఏం తేలా? ఏం కొన్నోలే ఏం అమ్మనోలే చూసేదానికి వచ్చినావా? ఎట్లుంది సంత? పెద్దగా ఏం లేదు, తక్కువే. జీవాల తక్కువే. ఇంకా 2-3 సంతలు పోతే పెరుగుతాయేమో. 24,000 అని జత, పర్వాలేదా? 24,000 కొన్నాడంట ఆయన. ఎక్కువ రేట్ అంటావా? తక్కువ ఉంటావా? ఎక్కువ రేటు. దీంట్లో కొన్ని పిల్లలు అయితే కొంచెం పెద్దవి ఉన్నాయి, కొన్ని చిన్నవి ఉన్నాయి. ఫ్రెండ్స్ చూస్తే 24,000కి అయితే వ్యాపారం అయితే అయిపోయిందండి. చూడొచ్చు 24,000 రూపాయలతో వ్యాపారం అయిపోయిందండి. కొన్ని వచ్చి 20 కిలోలు పడి ఉన్నాయి, కొన్ని వచ్చి 16 కిలోలు పడి ఉంటాయి. ఫ్రెండ్స్ చూసాను కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు మీ దగ్గర పొట్టేళ్ళు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ ఏమన్నా ఉన్నా లేదా అమ్మాలన్నా లేదా రేట్లు తెలుసుకోవాలన్నా ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎక్కడో దగ్గర నచ్చింది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను. సో అయితే 24,000 అయితే చూసాం కదా, 24,000 అనుకుంటా. ఎడతా 2 మేకలు ఏముండే అన్నా. ఏం చెప్పావునా? మేక పిల్ల 18,500. ఇది పోతా? పదం. అది కూడా పోతా. అది 13,000, అది 18,000. ఫ్రెండ్స్ చూస్తే ఒక మేక ఒక పిల్ల 18,000 అయితే చెప్తున్నాడు. ఇదైతే 13,000 అయితే చెప్తున్నాడు. అంటే 13,000 రూపాయలు చెప్తున్నాడు. ఇవైతే 18,000 రూపాయలు చెప్తున్నాడు. ఒక మేక ఒక పిల్ల. ఇది సింగిల్ ఒకటే ఇంతదా? 2? ఓకే ఓకే. 2 ఇంతే, ఒకటి అమ్మేసినారు, ఒకటి పెట్టుకున్నారు అంతే. అమ్మడాల మేక అయితే. ఓకే ఓకే. అయితే చూస్తే 18,000, 13,000 అయితే చెప్తారు అనమాట. నేను చూద్దాం. ఇక్కడ ఇంకొక బ్యాచ్ అయితే ఉంది, ఆడుంది బ్యాచ్ అనమాట. ఆ బ్యాచ్ లో వ్యాపారాలు అయితే జరుగుతుంటాయి. చూద్దాము ఏం రేటుకి అయితే అనేసి. ఫ్రెండ్స్ చూస్తే ఇక్కడైతే వ్యాపారాలు అయితే అవుతాయి. ఈ బ్యాచ్ లో పోతులు ఉన్నట్టున్నాయి. మొత్తం అన్ని పెద్ద సైజు పోతులు ఉన్నట్టున్నాయి. చూద్దాము ఏం రేటు అవుతాయి. ఇక్కడైతే పోతులు ఉన్నాయి, వ్యాపారం అయితే జరుగుతున్నాయి. ఏం రేటుకి అనేసి ఏమైనా మనం కనుక్కుందాము. చూడొచ్చు వ్యాపారం మీద అయితే ఉండాలన్నమాట మొత్తం కూడా. ఒక్కొక్కటి అడుగుతానరా లేదా బ్యాచ్ అడుగుతానరా చూద్దాము. నాకు కొంచెం ఎట్రానా ఒక్క రవ్వ ఎట్రా. ఫ్రెండ్స్ చూస్తే ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ పోతులే వ్యాపారం జరుగుతాయి అన్నమాట. మామూలుగా యాక్చువల్గా ఆ బ్రదర్ వచ్చి ఓనరు. మామూలుగా ఎంతమంది చిన్న పిల్లలు ఇవన్నీ అమ్ముతూ ఉంటాడు అనమాట. అతనికి ఛానల్ అయితే కూడా ఉంది, చూసాను ఈ మధ్య రీసెంట్ గా, ఏదో ఫామ్ అనేసి. సో చూద్దాం ఎన్ని పోతులు ఉన్నాయి, ఏం రేటు చెప్తాను అనేసి. పోతులు ఏదో ఒకసారి చూడండి, నీట్ గా చూపిస్తాను. తర్వాత వచ్చి మనం బేరం అడుగుదాము. చూస్తే ఇవన్నీ నల్లబోతులు ఎక్కువ. ఇక్కడ సుండిపల్లి చూస్తే ఎక్కువ నల్లబోతులు అయితే వస్తున్నాయి. చూస్తే ఏజ్ గ్రూప్ వచ్చేసరికి అంతా ఒక 10 నెలలు 11 నెలలు ఆ విధంగా ఉంటుంది. అన్నీ కూడా 10-11 నెలలు ఆ విధంగా ఉంటాయి అనమాట. అంతా ఒకేలాగా ఉన్నాయి చూడడానికి, ఒకే హైట్ ఒకే వెయిట్ ఉన్నాయి. చూస్తాను కదా ఏజ్. ఇది వచ్చేసరికి వెయిట్ వచ్చేసరికి కొన్ని 13-14 కిలోలు పడతాయి. లైవ్ వెయిట్ వచ్చేసరికి 14 బడ్డీటీ వచ్చి 22-23 బడ్డీటీ ఉన్నాయి. కొన్ని ఇంకా కొంచెం చిన్నవి ఉన్నాయి, 8-10 కిలోల బడ్డీటీ కూడా ఉన్నాయి అనమాట దీంట్లో. ఇవైతే వ్యాపారం అయితే కొన్ని అయితే అయిపోయినాయి, పట్టుకున్నట్టున్నారు. ఉన్నట్టున్నాయి. బ్రదర్ ఎన్ని ఉన్నాయి? 14,000 అమ్మేసినారా? ఒక జత అమ్మారు. ఏం రేటుకి అమ్ముతానరా? కట్లో అయితే 18,500. కోరుకునింది వాళ్ళు 20,000. ఫ్రెండ్స్ చూస్తే 18,500కి అయితే చెప్తాడు మొత్తం బ్యాచ్ మీద అంతా. మొత్తం అంటే బ్యాచ్ మీద మొత్తం కలిపి 18,500 చెప్తున్నాడు. కోరుకునింది ఒక జత పట్టుకున్నారంటే అదైతే 20,000కి అయితే అమ్మినా అని చెప్తున్నారు. అది రేటు ఎందుకు పెరిగిందంటే వాళ్ళు కొంచెం పెద్దవి కానీ బాగా యాక్టివ్గా ఉండేవి కానీ పట్టుకుంటారు కాబట్టి దానికైతే ఒక 1,000-2,000 అయితే రేటు మారుతుంది. మొత్తం బ్యాచ్లో అయితే 18,500. దాంట్లో అయితే ఇంకా తగ్గే అవకాశం అయితే ఉంది, వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఏది ఇవేనా పట్టుకొచ్చిందే? పొటెన్లో ఏం తెలా?
పొదాలు అమ్మేసావా? పొదాలు ఏం రేటు వినాయా? 16,000 తమ్మినావు. ఇవి ఎంత వయసు పిల్లలు ఇవా? 6 నెలలు 7 నెలలు. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, ఒక 6-7 నెలలు సంవత్సరం లోపల ఉన్నాయి. కొన్ని అయితే 8 నెలలు అయితే ఉన్నాయి. అయితే 18,500తో అయితే చెప్తాను చెప్పడం. సో బ్రదర్ నెంబర్ అయితే ఇస్తాను మీకు. ఒకసారి మీకు ఎవరైనా అవసరం అయితే కాంటాక్ట్. మీ నెంబర్ చెప్పు. 798-158-5066. ఫామ్ ఏదో పెట్టి ఛానల్ ఉంది కదా, ఆర్కే ఫార్మ్స్. ఓకే ఫ్రెండ్స్ చూసాము కదా, నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇచ్చినాము. బ్రదర్ వచ్చి ఆర్కే ఫామ్ అనేది ఛానల్ అయితే ఉంది. దాంట్లో అయితే గొర్రెలకి, మేకలకి, ఆవులు అట్లాంటివన్నీ దానికి సంబంధించినవన్నీ చేస్తూ ఉన్నాడు. కొన్ని వీడియోలు అయితే ఉన్నాయి, మీరు ఆ ఛానల్లో కూడా చూడొచ్చు అనమాట. మీకు ఏదైనా కాల్ అని డౌట్ ఉన్నా ఆ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. సో వీడియో అయితే అడిగడి కవర్ అయిపోయింది అనుకుంటాను ఈ వీడియో సుండుపల్లి సంతలో. సో పట్టినట్టు ఏమన్నా ఉంటే చూద్దాము. పట్టారా దీన్ని? ఎంత కొట్టారుకా? నీకు తెలీదు. అవి కూడా మీయేనా? ఓకే అది ఫ్రెండ్స్ ఈరోజు అయితే మార్కెట్ వీడియో అయితే మొత్తం కవర్ చేసినాడు అనుకుంటున్నాను. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే ఎండ్ చేద్దాం. మీరు సుండుపల్లి మార్కెట్కి రావాలంటే రాయచోటి నుంచి ఒక 20 కిలోమీటర్లు అయితే వస్తుంది. పీలేరు నుంచి ఒక 47-46 విధంగా వస్తుంది. ఇంకా రాజంపేట, కోడూరు నుంచి కూడా రావచ్చు అనమాట. ఇది వచ్చి మధ్యలో పాయింట్కి వస్తుంది. ఇది రాయచోటి జిల్లా, దీన్నే అన్నమయ్య జిల్లాగా మార్చారనమాట. ఇదే అనమాట అడ్రస్. ఇక్కడ వచ్చి వ్యవసాయ మార్కెట్ ఇది. యాక్చువల్గా ప్రతి బుధవారము ఇక్కడ ఇట్లా పొటేన్లు, మేకలకు సంబంధించిన మార్కెట్ అయితే జరుగుతుంది అనమాట. ఓకే అండి, వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వీడియో ఎండ్ చేద్దాం.